గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 20వ దశకంలో ఉన్నాము. వృషభుని చరితము. ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతాదాగ్నీధరాజాదుదితో హినాభిః త్వాం దృష్టవానిష్టదమిష్టిమధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞకర్మ. మనువు యొక్క తనయులలో రెండవ వాడు ప్రియవ్రతుడు. అతని పుత్రుడు ఆగ్నేయుడు. అతని యొక్క సుతుడు నాభి. అతడు పరమాత్మవగు నీ అనుగ్రహమును పొందుటకై అనేక యజ్ఞయాగములు చేశాడు. నాభి చేయుచున్న యజ్ఞమునకు సంతోషించి యజ్ఞము చేయుచున్నప్పుడే అతనికి వరములనిచ్చుటకు నీవు ప్రత్యక్షమైనవయ్యా. అవిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞస్వతుల్యం సుతమధ్యమానః స్వయం జనిష్యేహమితి బ్రువాణస్థిరో దధా పర్హిషి విశ్వమూర్తే. జగద్రూపుడవగు శ్రీమన్నారాయణ, నాభి మహారాజు చేయుచున్న యజ్ఞమందు నీవు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఉన్న మునీంద్రులందరూ నిన్ను స్తుతించారు. అలాగే నాభి మహారాజుకు నీ వంటి పుత్రుడు కలుగవలెనని ఋత్విక్కులు ప్రార్థింపగా నీవు స్వయంగా అతనికి పుత్రుడవై జన్మింతువనని వరమునిచ్చి అదృష్టమైనావు. నాభిప్రియాయామథ మేరుదేవ్యాం త్వమంచతో భూవృషభాభిధానః అలోక సామాన్య గుణ ప్రభావ ప్రభావితాశేష జన ప్రమోద. తరువాత నాభి యొక్క పట్టపురాణి అయిన మేరుదేవి అందు నీ అంశతో వృషభుడను పేర నీవు జన్మించావు. అలౌకికములు అసామాన్యములైన నీ గుణగణములను చూచిన జనులందరూ అంతులేని సంతోషమును పొందారు. త్వయి త్రిలోకీ భృతిరాజ్యభారం నిధాయ నాభిః సహ మేరుదేవ్యా తపోవనం ప్రాప్య భవన్నిషేవీ గతః కిలానందపదం పదంతే. ముల్లోకములను అవలీలగా పాలించు నీపై నీ తండ్రియకు నాభి మహారాజు తన రాజ్యభారమునంతయు మోపి తన భార్య అయిన మేరుదేవితో కలిసి వానప్రస్థాశ్రమమును స్వీకరించి అక్కడికి వెళ్ళిపోయాడు. అచ్చట పరమాత్మవగు నిన్ను ధ్యానించుచూ చివరకు అతడు పరమానంద రూపమైన ముక్తిని పొందాడు. ఇంద్రస్త్వదుత్కర్షకృతాదమర్షాద్వవర్ష నాస్మిన్న జనాభవర్షే యదా తదా త్వం నిజయోగశక్త్యా స్వవర్షమేనద్యదధాసు వర్షం. నీ గొప్పతనమును విని సహింపలేని ఇంద్రుడు అసూయపడి అజనాభ వర్షమును నామాంతరమున్న ఈ భారతదేశమున వానలను కురిపించలేదు. అందువలన వృషభుడును పేరు గల నీవు నీ యొక్క యోగశక్తి చేయి అజనాభ వర్షమున మంచి మంచి వానలు పడినట్లు చేశావు. జితేంద్రదత్తాం కమనీం జయంతి మధోద్వహన్నాత్మరతాశయోపి అజీజనత్తత్ర శతం తనూజాన్ యేషాం చితీశో భరతోగ్రజన్మ. స్వామి, వృషభుడు యోగ సాధన వల్ల ఆత్మానందమున మునిగి ఉన్నప్పటికీ ఇంద్రుడిచ్చిన జయంతి అను అందమైన కన్యను వివాహం చేసుకున్నాడు. ఆమె యందు వృషభ చక్రవర్తికి 100 మంది పుత్రులు కలిగారు. వారిలో భరత చక్రవర్తి అందరికంటేనూ పెద్దవాడు. ఎవరయ్యా భరత చక్రవర్తి అంటే? వృషభ చక్రవర్తికి 100 మంది పుత్రులు కలిగారు. ఎవరితో? జయంతి అనే ఆవిడతో. వారిలో పెద్దవాడు భరత చక్రవర్తి. నవాభవన్ యోగివరా నవాన్యే త్వపాలయన్ భారతవర్షఖండాం సైకాత్వశీతిస్తవ శేషపుత్రాస్తపో బలాద్భూసురభూయమీయు. వృషభ చక్రవర్తి పుత్రులలో 9 మంది యోగీశ్వరులుగానున్నారు. భరతుడు కాక ఇంకను 90 భరతవర్షమందరి ఆయా ఖండములను పరిపాలించారు. మిగిలిన 81 మంది పుత్రులు తపస్సునాచరించి ఆ తపోబలము వలన వారు బ్రాహ్మణులైనారు. భరతుడు భారతదేశమునకు చక్రవర్తి అయ్యాడు. ఉక్త్వా సుతేభ్యోధ మునీంద్ర మధ్యే విరక్తి భక్త్యన్విత ముక్తి మార్గం స్వయం గతః పారమహంస్య వృత్తిమథా జడోన్మత్త పిశాచర్యాం. వృషభ చక్రవర్తి మునీంద్రులున్న సభయందు తన పుత్రులకందరకు విరక్తి భక్తి కలిసిన ముక్తి మార్గమును బోధించాడు. తరువాత జడుని వలె ఉన్మత్తుని వలె పిశాచము వలె ప్రవర్తించుతూ సన్యాసాశ్రమమును స్వీకరించాడు. పరాత్మభూతోపి పరోపదేశం కుర్వన్ భవాన్ సర్వనిరస్యమానః
వికారహీనో విచచార కృష్ణ మహీమహీనాత్మరసాభిలీన. స్వామి, వృషభావతారమునున్న నీవు సన్యాసాశ్రమమును స్వీకరించి బ్రహ్మభావమును పొందినప్పటికీ ఇతరులకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుచుంటివి. అలాగే అందరిచే తిరస్కరింపబడుచును రాగద్వేషాది వికారములు లేక ఆత్మానంద రసమున మునిగిపోయి భూమి అందంతటను తిరుగుచుంటివి. శయోవ్రతం గోమృగకాకచర్యాం చిరం చరన్నాప్యపరం స్వరూపం దవాహృతాగ కుటకాచలే త్వం తాపాన్నమాపాకురువాతనాథ. స్వామి, ఋషభావతారములనున్న నీవు అజగర వ్రతమును పూని గోవు, లేడి, కాకి మొదలగు వాటి వలె అన్నపానముల విషయమున విధి నిషేధములు, శుద్ధి అశుద్ధి అను వానిని పట్టించుకొనక ఎక్కడ కూడా ఆశ్రమమును ఏర్పరచుకొనక తిరుగుచూ కుటకాచలమున దావాగ్నికి గురి అయి పరబ్రహ్మభావమును పొందావు. అట్టి గురువాయుపురాధీశ, నా బాధలన్నింటినీ దూరము చేయుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.